గాజులు చీర హిందీ సింబల్ని మనయే పెట్టి చీర కట్టమన్నా కట్టి ఇప్పుడే వచ్చింది. ఇవాళ ఏంటంటే అమ్మవారి పూలు బోళ్ళు ఇస్తున్నాయి. ఏదో బాగోక పైకి వెళ్తలేదు, అదేమో కాళ్ళు ఇప్పని అది వెళ్తాను. ఇప్పుడు ఇవాళ పువ్వులు తెచ్చుకున్నాం. ఇవే చూడండి ఎన్ని పూలు. మా ఇల్లు అంతా సువాసన కాదు గిల్లేస్తుంది. ఎక్కడేమో తులసి వాసన, సన్నగా జరగా రెండు కలిపే ఉన్నాయి. విరగాలు కొద్దిగానే అవి తెగ వాసన స్మెల్. అమ్మవారి ఇంట్లో ఉన్నదిగా నారింజకాయ చూడండి, నారింజకాయలు ఎంత పెద్దవి. ఇవి ఉంచేస్తాను అనమాట. మా పిల్లలకి 4 రోజుల్లో వస్తారు. అప్పుడు గొడుగుతుంది తీపి అసలు పులుపు ఉండదు. అట్లా మండాడ మా ఏదో అంటారు కదా నారింజ. ఇదైతే రాలిపోయింది చేతిలోకి తెచ్చేసాను. కొత్త అంటే అంత వాసన వస్తున్నాయి. మా సతీష్కి బాగానే సతీష్కి దీనికి జ్యూస్ ఇస్తాను అనమాట. మన చెట్టుకాయలు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే టిఫిన్ వేసుకున్నాను. ఒక 4 చీర కట్టమన్నారని వెళ్ళాను. 6 గంటల్లో పెట్టేసాను. ఇంకోటి చెప్పాలి, మా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు అనుకుంటారు. తెలియదు కొయ్యలేదు అన్నారు. ఏంటనుకుంటున్నారు, అచ్చం మందార చెట్లే ఉంటుంది. దీనికి కాయలు కొత్తపళ్ళు అంటారు. మల్మాల కాయ చిన్నవి బారుగా ఉంటాయి కొన్ని. ఆ చెట్లు వేసుకోవాలి. 30 రూపాయలే. మా సతీసి నేను దివ్య వస్తుంటే కొన్నాం. అక్కడ ఎర్రగా దాక్షపళ్ళులాగా ఉంటాయి. అచ్చం దాక్ష జ్యూస్ లాగా ఉంటుంది. ఈ జ్యూస్ కేకుల్లో కానీ వద్దకత్తే కేకుల్లో కానీ బిస్కెట్లో కానీ ఈ కలర్ ఫుడ్ కలర్ లడ్డూల్లో కానీ వేసుకుని చేసుకోవచ్చు. మంచిది. ఇలా పులుపులుగా తీయగా ఉంటాయి. దాచిపండు రంగులో అయితే కొంచెం తీపిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. అంగుళంకాయ ఉంటుంది, అది వేసుకోవాలి. ఇది 6 అంగుళంకాయ అవుతుంది. ఎక్కువ పెద్దది అవటం లేదు. ఎప్పుడు ఆకులు దూసేయాలి. మళ్ళీ చెట్లు ఆకులు దూసేస్తే కాయలు వచ్చింది. ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఇది అన్నిటికీ చాలా రోగాలకు మంచిదండి. రోజు కాస్తే మనం 2-3 చెట్లు కుండీలు వేసుకున్నాం అనుకోండి, ఎండ తగిలితే అసలు ఇంక విపరీతంగా కాసేస్తుంది. ఎండ తగలకుండా కాసేస్తుంది. అసలు పైన ఎంత ఎండ తగలట్లేదు. ఇలా తినేయాలి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొద్దున్న మిషన్ కుట్టాను, అయిపోయింది. జాకెట్లు అద్దుదానికి అందరూ లైట్ తగ్గుతాను. 5:30 అయిపోయింది. కానీ గతంలో వెళ్ళి పువ్వులు కోసుకొచ్చింది. ఆవిడేమో చీర అన్నారు. చీర కట్టి చూడండి ఎంత బాగుంది. ఇది ఒక ఆనందమే కదా. అందుకనే మరి ఈ ఆనందం అందరికీ పనిచేస్తూ ఉంటాను. ఆనందాన్ని అందరికీ పనిచేస్తానంటాను. వాళ్ళేమో తిట్టుకుంటారు ఏమనుకుంటారు, కానీ ఇలా పనిచేస్తాను అన్నమాట. ఇవాళంతా అన్నపూర్ణ మా ఇంటికి వచ్చి చేతి వడ్డించినట్టు ఉందిగా. ఫోటోలు పెట్టాను కదా. నారింజ ఎంత బాగుంది. నారింజ ఇది వచ్చి చిన్నదే, ఇది కొంచెం చిన్నదే.
నారింజ దగ్గరగా తీస్తున్నాం. నారింజ 4 పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. తులసి చూడండి ఎంత బాగున్నదో. చెట్లు అసలు ఇప్పుడు కింద కూడా ఉండి కింద పిల్లలవి వచ్చాక తులసి రావట్లేదు, అందుకని పైన వేసి